బోరజ్ మండలం గిమ్మ శివరలో ఓ ఆవుతుడును వెయిట్ హక్కు ఉపయోగించేందుకు బల్లెంతో పొడిచి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఇక సమాచారం తెలిసిన వెంటనే జేఎన్ఎస్ సాయినాథ్ ఎస్ఐ వెటర్నరీ డాక్టర్తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి చికిత్స చేస్తుండగా దూడ ప్రాణాలను విడిచిందని అన్నారు. ఇక నిర్దాక్షిణ్యంగా లేఖతుడను చంపిన జైనత్కు చెందిన రాథోడ్ సంజయ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం 3 గంటల టైంలో మా జేఎన్ఎస్ సాయినాథ్కు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. జేఎన్ఎస్ మండల్ గిమ్మ గ్రామ శివారులో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక ఆవు దూడ, దాని వయసు అందాజ 2 years ఉంటుంది. దాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద కత్తితో స్టమక్లో పొడవడం మూలంగా వెంటనే మా పోలీసులు, వెటరన్ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్లో భాగంగా గాయపడ్డ ఆవుకు చికిత్స చేసి ఆవును రక్షించడానికి చాలా ప్రయత్నాలు డాక్టర్ గారు, పోలీసులు చేయడం జరిగింది. అయినను తీవ్రంగా గాయపడడం మూలంగా బ్లీడింగ్ కూడా చాలా కావడంతో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక ½ an hourలో చనిపోవడం జరిగింది. మీరా సాయి కుమార్, ఇతని సిరిసన్న గ్రామము, బోరజ్ మండల్ అని తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించి ఆవును చూపించగా అతడు ఆవును ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము జేఎన్ఎస్ క్రైమ్ నెంబర్ 134/25 అండర్ సెక్షన్ 303 Clause 2 325 BNS అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆవు యొక్క ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆవు స్టమక్లో ఒక పెద్ద ఈ వేటకు ఉపయోగించే బల్యం, దీన్ని పెద్ద కత్తి అంటారు, ఇది వేటగాళ్ళు వాడుతుంటారు ఎక్కువ, ఇది దొరకడం జరిగింది. దాన్ని వెటరన్ డాక్టర్ గారు సర్జరీ చేసేటప్పుడు బయటకు తీసి పేగులను లోపలికి పంపించి చికిత్స చేయడం జరిగింది. ఈ లభించిన బల్యం ఆధారంగా ఇది పక్కా వేటగాళ్ళ పని అని చెప్పి మేము నమ్మి ఇతడు జైనత్ గ్రామానికి చెందిన రాథోడ్ సంజయ్ అలియాస్ పార్టీ సంజయ్ అనే వ్యక్తి ఆ ఏరియాలో అప్పుడప్పుడు ఇట్లా వేట చేస్తూ అది జింక మాంసం అని, వేరే అడవి జంతువుల మాంసం అని చెప్పి ఇల్లీగల్గా అమ్ముతున్నాడని చెప్పి మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా జేఎన్ఎస్ సాయినాథ్, జేఎన్ఎస్ గౌతమ్ మరియు జేఎన్ఎస్ పోలీసులు చాలా కష్టపడి నిందితుడు అయిన రాథోడ్ సంజయ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తెచ్చి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అతన్ని ఇంటరాక్షన్ చేస్తే అతడు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఒక నిర్దాక్షిణ్యంగా ఒక సాధు జంతువైన ఆవును అతని వేట గురించి అమానుషంగా చంపడం జరిగింది. అయితే ఈ రాథోడ్ సంజీవ్ ఓల్డ్ అఫెండర్. ఇంతకుముందు ఇతనిపై 2009లో ఒక 90 మేకలు దొంగతనం చేసి ఆ దొంగతనం అడ్డుకున్నప్పుడు వాళ్ళ మేకల ఓనర్ను కూడా తీవ్రంగా గొడ్డలతో గాయపరిచి చేసిన నేరం ఇతనిపై ఉన్నది. 394 IPC, అది రూరల్ PS లో ఉన్నది. అదే కాకుండా ఒక టెంపుల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది ఇది రాథోడ్ సంజీవ్, అది కూడా రూరల్ PS లో కేసు, పాత కేసు ఉన్నది. ఈ 2 ఓల్డ్ దొంగతనాలతో పాటు ఇతనిపై జేఎన్ఎస్ PS లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నది. మళ్ళీ మేము ఫారెస్ట్ అధికారులకు తెలుసుకుంటే ఇతనిపై హంటింగ్ కేసులు కూడా, కొన్ని వైల్డ్ యానిమల్స్ హంటింగ్ కేసులు కూడా ఉన్నాయి ఇతనిపై. ఇతడు దొంగతనం చేసి ఆవును దాన్ని కోసి తర్వాత వచ్చిన మటన్, దాన్ని అడవి జంతువుల మటన్ అని లేదంటే జింక మటన్ అని చెప్పి అతని స్వార్థం గురించి పబ్లిక్ ను మోసం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ఆవును నిర్దాక్షిణ్యంగా వేటకు ఉపయోగించే బల్యంతో తీవ్రంగా గాయపరిచి చంపి అతడు ఈ నేరానికి పాల్పడడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసినాం. ఈ కేసు ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని మా గౌరవ ఎస్పీ గారు ఎట్టి బస్సులో ఈ కేసును డిటెక్ట్ చేయాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జేఎన్ఎస్ సాయినాథ్, జేఎన్ఎస్ గౌతమ్ మరియు జేఎన్ఎస్ సిబ్బంది చాలా కష్టపడి ఈ కేసును దర్యాప్తు చేయడంలో మరియు నిందితుడిని ఐడెంటిఫై చేసి అతన్ని ఇంటర్వ్యూషన్ లో అతడు ఈ దొంగతనానికి ఉపయోగించిన తాడు అతన్ని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. గోవధ అనేది నిషేధం. ఆవులను అక్రమంగా ఎవరైనా రవాణా చేసినా, అమ్మిన తర్వాత గోవధ చేసిన, గోవధకు ఎవరైనా సహకరించినా, గోవధ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అక్రమ రవాణాకు, ఆవులకు అక్రమ రవాణా చేయడానికి ఎవరైనా వాహనాలు ఇచ్చినా వారందరిపై కేసులు నమోదు చేస్తాం. గోవులను అక్రమ రవాణా చేస్తే ఆ వాహనాలు సీజ్ చేయడంతో పాటు తీసుకుపోయిన వారిపైన వాహన ఓనర్లపై కూడా కేసు నమోదు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో